ధరణిలో పరిష్కారం లేని భూ సమస్యలకు భూభారతి ద్వారా పరిష్కారం దొరుకుతుందని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ భూభారతిపై తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధరణి సమయంలో భూముల సమస్యలు పరిష్కారం కాక మహిళా రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగేవారని, ఇకపై ఆ అవసరం లేదని అన్నారు. ఈ చట్టంపై రైతులందరూ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మీరు ఈ భూభారతి చట్టంలో ఏమి అంశాలు ఉన్నాయో పుస్తకం అందరికి ఇస్తారు, అవన్నీ చదువుకోండి. చదువుకున్న మన ప్రజాప్రతినిధులు ఎవరికి ఉన్నారో సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాబోయే సర్పంచులు, కాబోయే ఎంపీపీలు, కాబోయే జడ్పీటీసీలు అందరూ కూడా మన ఊర్లో ఒక్కడు కూడా ఈ భూ సమస్య మీద బాధపడద్దు. ఇంకోసారి సమస్య లేవత్తొద్దు మీరు. ఎందుకంటే మీరు అందరూ ముందు మీరు అవగాహన చేసుకుంటారు చట్టాన్ని చదువుకొని, తర్వాత మన వాళ్ళు చెప్పండి. ఏం వెళ్ళా అవునా కాదా? అందుకని కృష్ణారెడ్డి గారు కిసాన్ సెల్ కాబట్టి మీరు అందరూ ఏం చేస్తారంటే పక్కన ఇంకనా సరే ఆయన కూడా డైరెక్ట్ చేసేయడం కదా గతంలో. అయితే మీ అందరి పేరు అందరికి నేను తెలుసు కాబట్టి ఎందుకు 10 ఏళ్ళు మీ ముందున్నాయని. ఏది అధికారం లేనప్పుడు రోజు కలెక్టర్ ఆఫీస్ ముందుల ధర్నాలు రద్దు చేయాలన్నాం. ఒకరు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, ఆర్డీ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి దాంట్లో ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఇవాళ మనం ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కష్టపడే తర్వాత ఇవాళ నాకు మేడం ఎస్కార్ట్తో తీసుకొస్తా ఉన్నది ఏదో ఒక పథకాల కింద. బట్ అసైన్మెంట్ అనేది అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది, అది వేస్ట్ ల్యాండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కొన్ని కేసెస్లో సాగు యోగ్య లేని భూమిని కూడా అసైన్మెంట్ చేయడం జరిగింది. మరి అలాంటివి ల్యాండ్స్ అయితే రైతులకి పనికి రాదు. సరే, ఇప్పుడు అయితే కొత్త జనాభా కూడా విపరీతంగా పెరిగింది, కొత్త గవర్నమెంట్ బిల్డింగ్స్ కావాలి. అసైన్మెంట్ కొత్తగా లాస్ట్ టైం గతంలాగా ఒక 100 ఎకరం ఇవి అన్నీ చేయడం కొంచెం కష్టం. ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు మాధ్యంతో ల్యాండ్లెస్ పువర్స్కి ఇల్లు కల్పించడం 2 BHK మాధ్యంతో అది చేస్తూ ఉంది. సెకండ్ ఇష్యూ మీరు అడిగేది, సరే అసైన్మెంట్ ఆర్డీఓ గారి పేరు మీద అయింది, ఇప్పుడు మోకా మీద ఇలా గారు ఉన్నారు. ఒకవేళ నేను 2017 కంటే ముందు నుంచి నేను ఉన్నానంటే సరే ఆర్డీఓ గారు తప్పు చేశారు, అశోక్ గారు ఒరిజినల్ అసైన్ ఆయన అమ్మవద్దు. అసైన్మెంట్ ల్యాండ్ ఉద్దేశం ఏంటి? పేదవాళ్ళకి మీరు జరగాలి, వాళ్ళకి ఏదో ఒక ఆస్తి ఇవ్వాలి.